ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ కేసు ఎదుర్కొంటున్న అధికారులు ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. ఆయన నియోజకవర్గంలోని సమస్యల్లో దూరి హల్చల్ చేస్తున్నారు. అసలు మాజీ చీఫ్ సునీల్ కుమార్ కార్లు ఆకివీడికి ఎందుకు వచ్చాయి? రఘురామకృష్ణరాజు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఫోటోలు కలకలం రేపాయి. కారుపై సునీల్ కుమార్ ఫోటోతో ఆయన అనుచరులు హల్చల్ చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీరియస్ అయ్యారు. సునీల్ కుమార్ సీసీ చెబితేనే వాళ్లు వచ్చినట్లు తాను తెలుసుకున్నానని రఘురామ అన్నారు. విచ్చలవిడిగా రౌడీయిజం చేస్తుంటే ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. సునీల్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. సునీల్ కుమార్ ను ప్రభుత్వం వదిలిపెట్టినా తాను వదిలిపెట్టబోనని రఘురామ తేల్చి చెప్పారు. విఆర్లో ఉన్నాడు, విఆర్లో ఉన్నా మరి పర్సనల్ స్టాఫ్ ఉండడానికి లేదు. మరి గతంలో పివి సునీల్ కుమార్ దగ్గర సీసీగా పనిచేసిన వ్యక్తి వీళ్ళకి ఫోన్ చేసి మా సునీల్ కుమార్ గారి సీసీ గారు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి గొడవ చేయమని చెప్తే మేము ఈ కారు వేసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడానికి వచ్చామని వాళ్ళే చెప్పినట్టుగా నేను తెలుసుకున్నాను. ఇంత విచ్చలవిడిగా మరి రౌడీయిజం చేయటానికి ఇక్కడికి వస్తే మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఐ డిమాండ్ ఇమ్మీడియట్ సస్పెన్షన్. చేయించాడు, అది నిజం. సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఉన్నాయి. అతను పార్టీ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఈ ప్రభుత్వం ఇంకా అతను ఉపేక్షించినా నేనైతే ఉపేక్షించేది లేదు, వదిలేది లేదు. మరోవైపు ఇది రఘురామ నియోజకవర్గం కావడం, అందులో కస్టోడియల్ కేసులో సునీల్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కారుతో పాటు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇక కారు కూడా పివి సునీల్ కుమార్ అనుచరుడు జోగిరావు పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఆకివీడులోని ధర్మాపురం అగ్రహారంలో 2 ఎకరాలలో మంచినీటి చెరువు ఉండగా దేనిగట్టుపై 34 కుటుంబాలు చాలా కాలం క్రితం ఇల్లు నిర్మించుకున్నారు. అయితే ఇళ్లలోని వ్యర్థ జలాల కారణంగా చెరువు కలుషితమవుతుందని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక కోర్టు ఉత్తర్వులతో అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. అయితే ఆక్రమణదారులకు మద్దతుగా కొందరు ఈ ప్రాంతంలో సునీల్ కుమార్ అంబేద్కర్ ఫోటోలు, పోలీస్ స్టిక్కర్ ఉన్న కారు నడుపుతూ హల్చల్ చేశారు. అయితే డిప్యూటీ రఘురామకృష్ణరాజు నియోజకవర్గం కావటం, అందులో ఆయనపై దాడి కేసులో కీలకంగా వ్యవహరించిన సునీల్ చిత్రాలు ఉండటంతో వివాదం మరింత ముదిరింది. ఇక పోలీసులు కూడా పరిస్థితి అదుపు తప్పకుండా కారుని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.